ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు, కలవరాలు, ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆ కృప నిన్ను రక్షించే కృప, ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప, దేవుని కృప నిన్ను బలపరిచే కృప. పౌలు మహాశయుడు అంటాడు, అందుని బట్టి తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని. బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. ఎంత ధైర్యంగా ఉంటున్నా కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మబలం ఎక్కడి నుండి తీసుకోవాలి? ఎక్కడి నుంచి మనకు బలం వస్తుందంటే దేవుని కృప ద్వారా. దేవుని కృప అనే ధనాగారము నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు, సంపదలు మనం తీసుకోవచ్చు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని బైబిల్లో రాయబడి. నేను మాట చెబుతాను, గమనించండి. పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు. అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకోసం అంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని ముందుకు చూశారు. మనమైతే ప్రభువు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకోవడానికి, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువుని ఆరాధించే కృపలోని దేవుడు మనల్ని నడిపించాడు.